నేడు విశాఖ పర్యటనకు సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న ముఖ్యమంత్రి. ఏపీ మెటెక్ జోన్ను సందర్శించే ఛాన్స్. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులతో కుమారస్వామి సమీక్ష. పరిశీలన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న కేంద్ర మంత్రి. సాయంత్రం హైదరాబాద్లో ఎన్ఎండీసీ అధికారులతో రివ్యూ. ఎన్నికల్లో వైఫల్యాలపై ఏఐసీసీ పోస్టు మార్టం. హైదరాబాద్కు చేరుకున్న కురియన్ కమిటీ. నేడు గాంధీ భవన్లో ఓడిపోయిన అభ్యర్థులతో భేటీ. ఇవాళ ఉట్నూరులో రైతు భరోసా కమిటీ పర్యటన. పాల్గొనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతుల అభిప్రాయాలు తెలుసుకోనున్న కమిటీ. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లు. ఇవాళ సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ. తెలంగాణ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రాక మరింత ఆలస్యం. గత నెలలోనే భారత్కు రావాల్సి ఉన్నా వాయిదా వేసుకోక తప్పలేదని వ్యాఖ్య. క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడి. ఆరోగ్యం కుదుటపడ్డ తర్వాత తిరిగి వస్తానన్న ప్రభాకర్ రావు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్తయిన సెక్యూరిటీ ఆడిట్. సాయంత్రంలోపు దేవాదాయ శాఖకు రిపోర్ట్ ఇవ్వనున్న పోలీసులు. 2020 నాటి ప్రతిపాదనలు, ప్రస్తుత పరిస్థితులపై సిద్ధమవుతున్న నివేదిక. ఇంద్రకీలాద్రికి రద్దీ పెరుగుతూ ఉండడంతో సెక్యూరిటీలో మార్పులు చేసే ఛాన్స్. నిజామాబాద్ జిల్లా మాజీ సిపి సంతకం ఫోర్జరీ. సంతకంలో తేడా గుర్తించిన పోలీసులు. 2 అరెస్ట్, పరారీలో మరో 3. నవీపేట, ఆర్మూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తింపు. రంగారెడ్డి జిల్లాలో రియల్టర్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. కమ్మరి కృష్ణను చంపిన నిందితుల లొంగుబాటు. కృష్ణ భార్య ముందే కత్తులతో నరికి చంపిన దుర్మార్గులు. ఆర్థిక లావాదేవీలే మర్డర్కు కారణమని అనుమానం. కృష్ణ కుమారుల హస్తం ఉందా అనే కోణంలోనూ ఆరా. నల్గొండ జిల్లా అనాజీపురం దగ్గర 2 పులి పిల్లల సంచారం. భయాందోళనలో స్థానికులు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం. ఆస్ట్రియా పర్యటన ముగించిన ప్రధాని. ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన మోడీ. ఆస్ట్రియా భారత్కు నమ్మకమైన భాగస్వామి అని వెల్లడి. మిషన్ 2047తో పనిచేస్తున్నామని వ్యాఖ్య. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు. తండ్రి కూతుళ్ల బంధంపై నీచంగా మాట్లాడిన ప్రణీత్. ఇవాళ నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ. గత విచారణలో కేంద్రానికి, ఎన్టీఏ, సిబిఐలకు కోర్టు నోటీసులు. నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ పరిమితమని కేంద్రం అఫిడవిట్. ముంబై హిట్ అండ్ రన్ కేసు నిందితుడికి పోలీస్ కస్టడీ. జుహు బార్ అండ్ రెస్టారెంట్ను కూల్చేసిన అధికారులు. ఈ నెల 7న బైకును కారుతో ఢీకొట్టడంతో మహిళ మృతి. అస్సాంలో కొనసాగుతున్న వరదల బీభత్సం. నీటిలో నానుతున్న వందలాది గ్రామాలు. 97కు పెరిగిన మృతులు. తిరుమలలో ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం. పుష్ప పల్లకీలో భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి. 16వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.